హాయ్ గుడ్ మార్నింగ్. రాయలసీమలో ఓలిగచారు ఇష్టపడని వారు ఉండరు. వేడి వేడి అన్నంలోకి వడియాలు మజ్జిమిరపకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారీ విధానం చూసేయండి. పప్పు కట్టల్లోకి చింతపండు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా ఉడికించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు టమాటాలు పొట్టు తీసి అన్ని చేత్తో బాగా మెత్తగా చేయాలి. పిప్పి లైట్ గా తీసి సరిపడా వాటర్ పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓలిగచారు మరీ పల్చగా ఉంటే బాగోదు. పోపు కోసం ఆయిల్ వేసి వెల్లుల్లి బాగా దంచి వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టాలి. పక్కన రసం బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఓలిగల కోసం పూర్ణం తయారు చేసుకుని ఉంటాం కదా, దాన్ని మనం రుచికి తగినట్టు వేసుకొని పోపు గోల్డెన్ కలర్ రాగానే రసం పొడి వేసి ఇప్పుడు ఈ పోపును ఉడికే చారులోకి వేసి మూత పెట్టి 1 minute పెట్టారంటే ఓలిగ చారు తయారు. నచ్చిందా మీకు ఈ ప్రాసెస్? అయితే ఫాలో అయిపోండి. బై ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.